నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నవభారత నిర్మాణమే సంకల్పమన్న మోదీ అభివృద్ధి అజెండాతో ముందుకు సాగుతున్నామని ఈటీవీ ఇంటర్వ్యూలో వెల్లడి దేశంలో కాంగ్రెస్ వదిలిన అస్తవ్యస్త పరిస్థితులు చక్కదిద్దుతున్నామన్న ప్రధాని దళితులు బలహీన వర్గాలపై దాడులను సహించే ప్రసక్తే లేదని హెచ్చరిక నల్లధనం నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్న మోదీ జీఎస్టీతో దేశ ప్రగతి పరుగులు పెడుతుందని వ్యాఖ్య నేడు వియత్నాం అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు రక్షణ భద్రత వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడంపై దృష్టి తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముమ్మర కసరత్తు ఉద్యోగుల పంపిణీ వసతులపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎస్ ఆదేశం ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు రానున్న జీఎస్టీ బిల్లు పన్ను రేటు 20 నుంచి 24% ఉండాలని ప్రతిపాదిస్తామన్న యనమల యుఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ లో జకోవిచ్ సోంగా వోజ్నియాకి డబుల్స్ తొలి రౌండ్లోనే పేస్ జోడీ ఓటమి కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ సర్కార్ వేగం పెంచింది ఉద్యోగుల విభజన మౌలిక వసతులు తదితర అంశాలపై ఇవాళ సాయంత్రంలోగా తుది నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్ని శాఖలను ఆదేశించారు ఈ నివేదికలను సిద్దం చేయడంలో అధికారులు తలమునకలై ఉన్నారు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వివిధ శాఖాధిపతులు కార్యదర్శులతో 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించిన రాజీవ్ శర్మ కొత్త జిల్లాల ప్రారంభ ఏర్పాట్లపైన ఉన్నతాధికారుల నుంచి వివరాలు సేకరించారు సిబ్బంది అధికారుల కేటాయింపునకు సంబంధించి ఇవాళ సాయంత్రంలోగా ఎవరు ఏ జిల్లాకనే విషయం తెలిసిపోనుంది ఏ శాఖకు ఎన్ని కార్యాలయాలు కావాలి ఎంతమంది సిబ్బంది కావాలనే విషయాలు ఖరారు కానున్నాయి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం ఉన్నందున ఉన్నతాధికారులంతా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు ఆదాయపు పన్ను సక్రమంగా చెల్లిస్తే వ్యాపార అభివృద్ధికి తోడ్పాటవుతుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు పన్ను ఎగవేయాలని చూస్తే తిప్పలు తప్పవని హెచ్చరించారు ఈ విషయాన్ని వ్యాపారులు గుర్తించాలని చెప్పారు హైదరాబాద్ లో టాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఈటెల పన్ను చెల్లింపునే బ్యాంకర్లు పరిగణనలోకి తీసుకుంటారని అన్నారు లేదు కాబట్టి ప్రభుత్వానికి ఆ వ్యాపారులకి మార్గంలాగా పనిచేసేవాళ్ళు కాబట్టి ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటో మీకు తెలుసు కాబట్టి ఎడ్యుకేట్ చేసి చిన్నగా ఆలోచించకండి పర్మనెంట్ బిజినెస్ కోసం ఆలోచించేది టెంపరీగా ఆలోచించి కన్విన్స్ చేసి వాళ్ళని ఈ పరిధిలో తెచ్చే ప్రయత్నం చేసే దాంట్లో మీరు ఒకరిగా మేము భావిస్తా ఉన్నాం త్వరలో అమల్లోకి రానున్న జీఎస్టీ పన్ను రేటు 20 నుంచి 24%గా ప్రతిపాదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రానికి జీఎస్టీ వల్ల సుమారు 4,800 కోట్ల రూపాయల నష్టం ఉంటుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు ఈ నెల 8న శాసనసభలో జీఎస్టీ బిల్లు పెట్టి లాంఛనంగా ఆమోదించనున్నట్టు వివరించారు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన జీఎస్టీకి మద్దతు తెలుపుతూనే రాష్ట్రానికి కలిగే ఇబ్బందులను ప్రతిపాదిస్తామని యనమల తెలిపారు ఒకవేళ కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ మన స్టేట్కి సంబంధించిన వరకు చూసుకుంటే అప్ టు 5 years అంటే 5 సంవత్సరాలు ఇస్తారు కానీ తర్వాత ఇంక కాంపెన్సేషన్ ఎవరు అంటే దాని ఉద్దేశం ఏంటంటే తర్వాత ఏమైనా పికప్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశం తర్వాత పికప్ కాకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటి లాస్ను భరాయించాలా స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక ఇష్యూ డిస్కస్ చేశాం అంచేత థ్రెషోల్డ్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ రీజనబుల్గా ఉండాలి రాష్ట్రాలు నష్టపోకుండా ఉండాలి ఆంధ్రప్రదేశ్లోని పురపాలక నగరపాలక సంస్థల్లోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 50 కోట్ల రూపాయలు కేటాయించామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు సామాజిక బాధ్యతగా బహుళజాతి సంస్థల నిధులతో పురపాలక పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ది చేస్తామన్నారు తిరుపతిలోని పాఠశాలల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో విశాఖ నెల్లూరు జిల్లాల్లో నౌకాశ్రయాల సీఎస్ఆర్ నిధులతో అమరావతి పరిధిలో ఎల్ఎన్టీ షాపూర్జీ పల్లోంజీ సంస్థల ద్వారా ఆయా జిల్లాల్లో పాఠశాలలను అభివృద్ది చేస్తామన్నారు
ప్రతి జిల్లాలో సిఎస్ఆర్ ఫండ్ ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ నుంచి కానీ రావాలో వాళ్ళని అడుగుతున్నాను. వాళ్ళ ద్వారా చేసే రాబోయే 6 నెలల్లో ఈ యొక్క అన్ని మున్సిపల్ స్కూల్స్ లో చక్కగా మంచి ఫిజిక్స్ ల్యాబ్, మంచి కెమిస్ట్రీ ల్యాబ్, మంచి బాటనీ, జువాలజీ, మంచి ఇంగ్లీష్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, మంచి కంప్యూటర్ ల్యాబ్ని విత్ ఎల్ఈడి ప్రొజెక్టర్తో రాబోయే 6 నెలల్లో చేస్తామని తెలియజేస్తున్నాం. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో నిర్ణయాధికారం గల కొలీజియం వ్యవస్థపై దేశంలో చర్చ జరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొలీజియం సమావేశాలకు హాజరయ్యేందుకు విముఖత వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. కొలీజియం నిర్ణయాల్లో పారదర్శకత కనిపించడం లేదని, నిర్ణయాలేవీ రికార్డు రూపంలో లేవని పేర్కొన్నట్లు సమాచారం. కొలీజియం ద్వారా చేయాలనుకున్న సిఫార్సులను లిఖితపూర్వకంగా పంపితే తన అభిప్రాయాలు ప్రధాన న్యాయమూర్తికి పంపుతానని లేఖలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునే దిశగా ఇవాళ వియత్నాం దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గత 15 ఏళ్లలో భారత ప్రధాని వియత్నాం పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి కాగా అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇప్పటికే ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ 3 దశాబ్దాలుగా వియత్నాంలో చమురు నిక్షేపాల అన్వేషణ ప్రాజెక్టులను చేపడుతూ ఉండగా మరికొన్ని కొత్త ప్రాజెక్టులపై ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదాస్పదమైన దక్షిణ చైనా సముద్రం అంశం కూడా ఇరు దేశాల మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. వియత్నాం పర్యటన తర్వాత చైనా వెళ్లనున్న ప్రధాని మోదీ అక్కడ G20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు రాకుండా అడ్డుకోవడం, పన్ను ఎగవేత అరికట్టడం తదితర అంశాలను G20 సదస్సులో మోదీ లేవనెత్తనున్నారు. 2019లోనూ నరేంద్ర మోదీనే ప్రధాని కావాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. మోదీకి అనుకూలంగా యువతే ఎక్కువగా ఉన్నట్టు న్యూస్ యాప్ ఇన్ షార్ట్స్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇప్పా సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ 2 సంస్థలు ఓ యాప్ను రూపొందించి ఆన్లైన్ సర్వే చేపట్టాయి. మరోసారి నరేంద్ర మోదీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా అన్న దానిపై అభిప్రాయ సేకరణ చేపట్టగా 63,141 మంది స్పందించారు. వీరిలో 70% 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ మోదీయే ప్రధాని కావాలని ఆకాంక్షించారు. 17% మంది వ్యతిరేకత వ్యక్తం చేయగా 13% మంది ఎటూ తేల్చలేదు. జులై 25 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహించిన ఈ సర్వేలో 35 ఏళ్లలోపు వాళ్లు 78% మంది పాల్గొన్నారు. నవభారత నిర్మాణమే సంకల్పంగా అభివృద్ది అజెండాతో ముందుకు సాగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆర్థిక, సామాజిక, రాజకీయ, పరిపాలన అంశాలపై ప్రధాని మనసు విప్పి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో గడ్డు పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని 2 ఏళ్లలోనే గాడిలో పెట్టినట్లు వెల్లడించారు. దళిత, పీడిత వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని అది జీర్ణించుకోలేకనే కొన్ని శక్తులు సమస్యలు సృష్టిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నల్లధనం నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్న ప్రధాని జీఎస్టీతో దేశం ప్రగతి పథాన పయనిస్తుందన్నారు. प्रधानमंत्री जी, आपको बहुत बहुत धन्यवाद नेटवर्क 18 को ये एक्सक्लूसिव इंटरव्यू देने के लिए। आपके दर्शकों को हमारा नमस्कार। मेरा पहला सवाल सीधा और सरल सा है। 2 साल पहले बहुत भारी बहुमत से आए, निर्णायक बहुमत से आए और प्रधानमंत्री बने। आप अपने प्रधानमंत्री बनने तक के सफर को कैसे देखते हैं और सबसे बड़ी कामयाबी क्या मानते हैं? प्रधानमंत्री का दायित्व मिलने के बाद करीब 2.25 साल हुए हैं। भारत एक लोकतांत्रिक देश है और हमारे देश में जनता समय समय पर सरकारों का मूल्यांकन करती है, मीडिया भी मूल्यांकन करता है और आजकल तो प्रोफेशनल सर्वे एजेंसीज भी इसका एनालिसिस करती हैं और मैं इसको अच्छा मानता हूं और इसलिए जनता जनार्दन पर ही छोड़ देता हूं कि वही मूल्यांकन करे कि मेरी सरकार कैसी रही। डेवलपमेंट एजेंडा के मुद्दे पर आपकी सरकार आई तो मेरे अगले कुछ प्रश्न इकोनॉमी को लेकर होंगे। काफ़ी मशक्कत के बाद जीएसटी बिल आप पारित करने में कामयाब हुए। क्या आप ये बताना चाहेंगे कि आप इसको कितनी बड़ी कामयाबी मानते हैं और इससे आम आदमी को क्या लाभ मिलेगा? देश आज़ाद होने के बाद फाइनेंस और टैक्सेशन सिस्टम में जो रिफॉर्म हुए हैं, शायद ये आज़ाद हिंदुस्तान का सबसे बड़ा रिफॉर्म है और इस रिफॉर्म से भारत में तो बहुत बड़ा बदलाव आएगा। हमारे देश में बहुत कम लोग टैक्स देते हैं। कुछ लोग इसलिए देते हैं कि दिल में देशभक्ति पड़ी है कि देश के लिए मुझे कुछ करना चाहिए।
कुछ लिए इसलिए देते हैं कि भाई कभी नियम तोड़ना नहीं चाहिए, कानून में रहना चाहिए, इसलिए देते हैं। लेकिन ज्यादातर इसलिए नहीं देते हैं कि प्रोसेस इतनी कठिन होती है और एक बार इस चक्कर में पैर पड़ गया तो पता नहीं कब निकलेंगे, डर रहता है। जीएसटी के बाद इतना सरलीकरण हो जाएगा कि सामान्य व्यक्ति भी देश के लिए कुछ करना चाहता है तो जरूर टैक्स देने के लिए आगे आएगा। सत्ता में आने के बाद आपकी सबसे बड़ी चुनौती इकोनॉमी थी। आपके लिए सिर्फ यही जरूरी नहीं था कि आप इकोनॉमी को वापस पटरी पर लाएं, पर उसको एक तेज गति से आगे भी बढ़ाएं। आप कैसे असेस करते हैं सिचुएशन को? क्या कामयाबी आपने हासिल करी इसमें? आपकी बात सही है कि एक प्रकार का नेगेटिव माहौल था और उसका इको इफेक्ट भी बहुत ज्यादा था। देश के व्यापारी, उद्योगकार सब एक पैर बाहर रख चुके थे। सरकार में एक प्रकार के पैरालिसिस की अवस्था थी। तो एक तरफ तो ये माहौल था, दूसरी तरफ जब हम आए तो लगातार 2 साल हमें अकाल फेस करना पड़ा। तीसरी प्रॉब्लम आई, दुनिया में मंदी का दौर एकदम से उभर करके आ गया। तो एक के बाद एक आने के बाद भी चैलेंजेस आती रही, लेकिन इरादा नेक था, नीतियां स्पष्ट थी, निर्णय करने का हौसला था, क्योंकि कोई वेस्टेड इंटरेस्ट नहीं था। इसका परिणाम ये आया कि सकारात्मक वातावरण बहुत तेजी से बढ़ने लगा। कच्चा चिट्ठा तो आपने फिर भी एक तरीके से खोल ही दिया। काफी लोग कहते हैं कि ब्लैक मनी पे क्रैकडाउन करके आज ज्यादातर छोटे मोटे बिजनेसमैन या तो दुबई या लंदन में छुपे हुए हैं। इसके अलावा पॉलिटिकल डायनेस्टीज को भी आपने नहीं छोड़ा, तो क्या ये प्रक्रिया जारी रहेगी? पहली बात है कि अभी तक पॉलिटिकल दृष्टि से न मैंने सोचा है न मैं सोचूंगा। मैं 14 साल तक एक राज्य में मुख्यमंत्री रह के आया हूं और इतिहास गवाह है कि मैंने राजनीतिक कारणों से एक भी फाइल कभी खोली नहीं थी और मुझ पर ऐसा आरोप कभी नहीं लगा है। यहां भी मुझे 2.25 साल हुए हैं। सरकार की तरफ से कोई फाइल खोलने की इंस्ट्रक्शन नहीं है। कानून का काम करेगा, मुझे लिपापोती करने का भी हक नहीं है। तो किसी डायनेस्टी को हमने नहीं छोड़ा। ये जो आपका एनालिसिस है वो सही नहीं है। इकोनॉमी से हटकर थोड़ा पॉलिटिक्स की बात करते हैं। अगले साल काफी राज्यों के चुनाव हैं। सामाजिक भेदभाव और धार्मिक कट्टरता एक बार फिर अपना सर उठा रही है। दलित और पिछड़े वर्ग के लोग तो ये तक कहने लगे हैं कि बीजेपी और संघ दलित विरोधी है। तो आप कैसे इस बात का आश्वासन दिलाएंगे देशवासियों को कि आपका मुद्दा सिर्फ विकास और विकास ही है? देश को तो पूरा भरोसा है कि हमारा मुद्दा विकास ही है। देश की जनता में कोई कंफ्यूजन नहीं है। लेकिन जो लोग कभी नहीं चाहते थे ऐसी सरकार बने कि पिछली वाली सरकार जाए, उनकी परेशानियां चल रही हैं। तो विकास का मुद्दा ही हमारा मुद्दा है, विकास का मुद्दा ही हमारा मुद्दा रहेगा। और ये कोई राजनीतिक मुद्दा नहीं है, मेरा कन्विक्शन है कि देश में अगर गरीबी से मुक्ति चाहिए तो विकास करना पड़ेगा, देश के गरीबों को एम्पावर करना पड़ेगा। जहां तक कुछ घटनाओं का सवाल है, ये निंदनीय है। किसी भी सभ्य समाज को ऐसी घटनाएं शोभा नहीं देती हैं। लेकिन हमें ये नहीं भूलना चाहिए कि लॉ एंड ऑर्डर ये राज्य का विषय होता है। हम सिलेक्टिव चीजों को उछाल करके मोदी के गले मड़ने का षड्यंत्र कर रहे हैं। ऐसा करने वालों का क्या हेतु सिद्ध होगा ये तो मैं नहीं जानता हूं, लेकिन इससे देश का नुकसान होता है। ऐसी घटनाएं नहीं होनी चाहिए। अगर आंकड़ों से देखें, चाहे कम्युनल वायलेंस हो, दलित भाई बहनों पर हुए अत्याचार हो, आदिवासियों पर हुए अत्याचार हो, पिछली सरकार की तुलना में आंकड़े बताते हैं कि इस सरकार के समय ऐसी घटनाएं काफी मात्रा में कम हुई है। सभी पॉलिटिकल पार्टीज मोदी जी गरीबी हटाने की बातें करती हैं, मगर गरीबी हमारे देश में बहुत चिंता का विषय है, बढ़ती जा रही है। जॉब क्रिएशन दूसरी तरफ भी आपके लिए एक बहुत बड़ा चैलेंज है और आपने इस पर पूरी नजर भी रखी हुई है। इन दोनों चीजों को लेकर आगे आपकी क्या स्ट्रैटेजी रहेगी? आपकी बात सही है कि गरीबी हमारे देश में एक राजनीतिक नारा रहा है। गरीबों के नाम पर राजनीति भी बहुत हुई है और चुनाव को ध्यान में रख करके गरीबों के नाम पर कुछ न कुछ आर्थिक कार्यक्रम भी चलाए गए हैं। मैं वो अच्छा था बुरा था उस विवाद में पड़ना नहीं चाहता हूं, लेकिन मेरा रास्ता कुछ और है। गरीबी से मुक्ति पाने के लिए हमें गरीबों को एम्पावर करना होगा।
अगर गरीब सशक्त होता है तो उसमें इतनी ताकत है कि वो गरीबी को खत्म कर देगा। सशक्त करने में सबसे पहली बात है शिक्षा, दूसरी बात है रोजगार। आर्थिक एम्पावरमेंट, इकोनॉमिकल एम्पावरमेंट अगर आता है तो फिर वो स्थितियों को बदलने के लिए खुद ताकतवर बन जाता है। पूरे देश की नज़र अगले साल उत्तर प्रदेश के चुनाव पे होगी। कहा जा रहा है कि करीब करीब वो एक मिनी नेशनल इलेक्शन टाइप का होगा। तो आप क्या समझते हैं कि कौन से मुद्दे बहुत अहम होंगे आपकी पार्टी के लिए, और आप जीत की कितनी संभावना समझते हैं? पहली बात है, हमारे देश का दुर्भाग्य है कि हम कुछ भी करें, कुछ भी सोचे, उसको चुनाव से जोड़ दिया जाता है। जहां 1.25 साल के बाद चुनाव होने वाले हैं, फिर भी अगर आप कुछ करते हो तो कहते हो वो उस चुनाव के लिए कर रहे हो। तो ये पॉलिटिकल पंडित जो सुपर पॉलिटिकल पंडित है, उनके दिमाग में से राजनीति जाती रही है। प्रत्यक्ष 24 घंटे राजनीति करने वालों से ज्यादा एयर कंडीशन कमरे में बैठे हुए सुपर पॉलिटिशियनों की राजनीति ज्यादा तेज चलती है। प्रधानमंत्री जी, एक और बहुत बड़ा जो मुद्दा है वो है जम्मू कश्मीर का मुद्दा। आज जम्मू कश्मीर झुलस रहा है। आपकी पार्टी भी वहाँ सरकार में शामिल है और स्थिति काफ़ी बिगड़ती जा रही है। आपकी नज़र में वहाँ की समस्या हल करने का क्या उपाय है? एक तो हम जम्मू कश्मीर की जब बात करते हैं तब जम्मू भी है, लद्दाख भी है, बेली भी है। ये पूरा चित्र हमने लेना चाहिए। देश आजाद हुआ, भारत का विभाजन हुआ, उसी दिन से इस समस्या के बीज बोए गए हैं। हर सरकारों को इस समस्या के साथ जूझना पड़ा है। समस्या नई नहीं है, समस्या बहुत पुरानी है। मुझे विश्वास है कि कश्मीर के नौजवान गुमराह नहीं होंगे। हम सब शांति, एकता, सद्भावना के साथ मिलजुल करके चलेंगे तो विकास और विश्वास के मार्ग पर हमें आगे बढ़ना है और हम सफलता पाएंगे। माना जाता है कि आपके शासनकाल में हाई लेवल करप्शन काफ़ी कम हो गया है, मगर लो लेवल पे करप्शन अभी भी काफ़ी प्रबल है। इसके लिए आपकी कुछ रणनीति रहेगी? मैं आपका आभारी हूं कि आपने इस बात को स्वीकार किया कि हाई लेवल पे करप्शन नहीं है। अगर गौमुख में गंगा साफ है तो फिर नीचे भी धीरे धीरे गंगा साफ होती जाएगी। आपने देखा होगा बहुत सारे ऐसे निर्णय किए गए हैं जिसने करप्शन की संभावनाओं को ही नाकाम कर दिया है। गैस सब्सिडी को डायरेक्ट बेनिफिट ट्रांसफर स्कीम में डाल दिया और उसके कारण जो गलत सब्सिडियां इस्तेमाल करते थे वो बंद हो गया। तो एक प्रकार से नीचे के करप्शन में भी अगर हम टेक्नोलॉजी का उपयोग करेंगे, नीति आधारित कामों को करेंगे, अकाउंटेबिलिटी पर बल देंगे, तो जो ऊपर जो आपको अच्छा लग रहा है वो नीचे भी अच्छा लगने लग जाएगा। जुडिशरी के साथ भी आपके रिश्ते में कुछ खींचातानी, कुछ तनावपूर्ण रिश्ता रहा है, ऐसा क्यों है और इसका क्या हल है? ये बिल्कुल ही गलत सोच है। ये सरकार ऐसी है कि जिसको नियमों से चलना है, कानून से चलना है, संविधान के तहत चलना है, उसको किसी भी संवैधानिक इंस्टीट्यूशन के साथ संघर्ष की संभावना नहीं है, तनाव की संभावना नहीं है। ये जो बाहर जो परसेप्शन बना है वो सही नहीं है। संविधान की मर्यादा में जुडिशरी के साथ जितना नाता रहना चाहिए उतना रहता है, जितना ऊष्मापूर्ण वातावरण नाता रहना चाहिए उतना ऊष्मापूर्ण रहता है, और सरकार की तरफ से जितनी मर्यादाओं का पालन करना चाहिए उन सारी मर्यादाओं का पालन करने का मेरा भरपूर प्रयास रहता है। थैंक यू प्राइम मैं मिनिस्टर। बहुत बहुत धन्यवाद, आपके दर्शकों का भी बहुत बहुत धन्यवाद। భార్య మృతదేహాన్ని స్వగ్రామానికి భుజాలపై మోసుకెళ్లిన ఘటన మరొక ముందే ఒడిశాలో మరో అమానవీయ ఘటన హృదయాన్ని కలచివేసింది. మల్కాన్గిరి జిల్లాలోని ఖుషాపల్లికి చెందిన ఖేముడు అనారోగ్యంతో ఉన్న తన 7 ఏళ్ల కుమార్తెను అంబులెన్స్లో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తూ ఉండగా ఆ బాలిక మృతి చెందింది. విషయం తెలుసుకున్న అంబులెన్స్ డ్రైవర్ వారిని మార్గ మధ్యంలోనే దింపేశాడు. బిడ్డను పోగొట్టుకున్న బాధ, డ్రైవర్ అమానవీయ ప్రవర్తన కారణంగా ఖేముడు దంపతులు ఖిన్నులైపోయారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కుమార్తె మృతదేహాన్ని భుజాలపై వేసుకుని ఇంటిబాట పట్టారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు మరో వాహనాన్ని పంపి ఆ చిన్నారి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బాధ్యులపై చర్యలు తప్పవని అన్నారు. యుఎస్ ఓపెన్
పురుషుల సింగిల్స్ లో ప్రపంచ నెంబర్ 1 జకోవిచ్ ప్రీ క్వార్టర్స్ లో చేరుకున్నాడు. మూడో రౌండ్ లో ప్రత్యర్థి మిఖాయిల్ గాయం కారణంగా వైదొలగడం వల్ల జకోవిచ్ నేరుగా ప్రీ క్వార్టర్స్ లో ప్రవేశించాడు. ఫ్రాన్స్ ఆటగాళ్లు సోంగా, మోన్ఫిల్స్ కూడా తమ తమ ప్రత్యర్థులపై విజయాలతో ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ లో లియాండర్ పేస్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. పేస్ బెంజమిన్ జోడీ 6-2, 5-7, 4-6తో రాబర్ట్ సెలాద్ జంట చేతిలో పరాజయం చవిచూసింది. తొలి సెట్లో నెగ్గి రెండో సెట్లో ఆధిక్యంలోకి వెళ్లి కూడా పేస్ జోడీ మ్యాచ్ ఓడిపోవడం గమనార్హం. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో డెన్మార్క్ క్రీడాకారిణి వోజ్నియాకి, ఇటలీకి చెందిన రాబర్టా విన్సీ, అమెరికా క్రీడాకారిణి మ్యాడిసన్, చెక్ రిపబ్లిక్ కు చెందిన క్విటోవా, లాత్వియా ప్లేయర్ సెవెట్సోవా తమ తమ ప్రత్యర్థులపై విజయాలతో ప్రీ క్వార్టర్స్ లో చోటు దక్కించుకున్నారు. మూడో రౌండ్లో వోజ్నియాకి 6-3, 6-1తో నిక్యులెస్కుపై అలవోకగా నెగ్గగా విన్సీ 6-0, 5-7, 6-3 తేడాతో వితెఫ్ను ఓడించింది. క్విటోవా 6-3, 6-4తో ఉక్రెయిన్ క్రీడాకారిణిపై సునాయాసంగా గెలుపొందగా జోహన్నా కొంట 6-2, 6-1 తేడాతో బెలిందాపై విజయం సాధించింది. హోరాహోరీ పోరులో మ్యాడిసన్ జపాన్ క్రీడాకారిణి ఒసాకాపై 7-5, 4-6, 7-6 తేడాతో గెలుపొందింది. రెండో రౌండ్లో ముగురుజాకు షాక్ ఇచ్చిన సెవెట్సోవా 6-4, 6-1తో బొండరెంకోను ఓడించింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. నవభారత నిర్మాణమే సంకల్పమన్న మోదీ, అభివృద్ది అజెండాతో ముందుకు సాగుతున్నామని ఈటీవీ ఇంటర్వ్యూలో వెల్లడి. దేశంలో కాంగ్రెస్ వదిలిన అస్తవ్యస్త పరిస్థితులు చక్కదిద్దుతున్నామన్న ప్రధాని, దళితులు బలహీన వర్గాలపై దాడులను సహించే ప్రసక్తే లేదని హెచ్చరిక. నల్లధనం నియంత్రణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్న మోదీ, జీఎస్టీతో దేశ ప్రగతి పరుగులు పెడుతుందని వ్యాఖ్య. నేడు వియత్నాం అధ్యక్షుడితో మోదీ ద్వైపాక్షిక చర్చలు, రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడంపై దృష్టి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముమ్మర కసరత్తు, ఉద్యోగుల పంపిణీ, వసతులపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎస్ ఆదేశం. ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందుకు రానున్న జీఎస్టీ బిల్లు, పన్ను రేటు 20 నుంచి 24% ఉండాలని ప్రతిపాదిస్తామన్న యనమల. యుఎస్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్ లో జకోవిచ్, సోంగా, వోజ్నియాకి, డబుల్స్ తొలి రౌండ్లోనే పేస్ జోడీ ఓటమి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.